ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, నా కొడుకు ఫారెన్ కి వెళ్లి చదువుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాంటి కొడుక్కి ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యున్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చెన్నాయుడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజుకి ఒకటి ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష. అది హెరిటేజ్ నుంచా రైతు బజార్ నుంచా, అది ఎంత కొన్నాడు? ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికల పైన మంత్రులే తిట్టే స్థాయికి వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదేముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాతే మాకేసారు. ఊరికే ఎవరు వేయరు. ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు. ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు. కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో, అంతే. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమకాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. 23 సీట్లు ఇచ్చి ఈరోజు ప్రతిపక్షంలో పెట్టినందుకు ఇదేం కర్మరా బాబు, వీళ్ళకి 23కి 0 ఇచ్చి ఈ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇంటికి పంపిస్తే సుఖంగా ఉంటుంది ఈ రాష్ట్రం, అందరూ సంతోషంగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొన్న రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఏదో సీనియరు అనుభవం ఉంది, ఏదో చేసేస్తాడు అనుకొని ప్రజలు ఓటేస్తే రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిందే కాకుండా మళ్ళీ సపరేట్ అయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఏ విధంగా ఇక్కడ దోచుకొని మరి హైదరాబాద్లో, సింగపూర్లో దాచుకొని ప్రజల్ని మోసం చేశాడో వాళ్ళు చూశారు. సో మొన్న 23 అన్న ఇచ్చారు, నెక్స్ట్ ఖచ్చితంగా 0. 175కి 175 జగన్ గారికే వేస్తారు. ఎందుకంటే జగన్ గారు కానీ జగన్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక సేవకుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ చూసి ఇదేం కర్మరా బాబు, వీళ్ళతో రోజు చేస్తున్నాం అనుకుంటున్నారు.
ఎట్లా నిలబడతావు ఏంద్రా నువ్వు?